వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రియా స్టూడియోస్. దిస్ ఈజ్ లత. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే న్యూస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం. టఫ్ ఫైట్. ఈ ఫైట్లో అసలు గెలిచేది ఎవరు అనేదైతే ఇప్పుడు మనం చూద్దాం. ఈయన మాగంటి గోపీనాథ్ గారు. ఈయన ఆకస్మికంగా మరణించడం వల్ల ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో బరిలో దిగిన పార్టీలు అయితే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారు అయితే పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు అయితే పోటీ చేస్తున్నారు. అలానే బీజేపీ పార్టీ నుంచి దీపక్ రెడ్డి గారు అయితే పోటీ చేస్తున్నారు. ఇంకా ఏఐఎంఐఎం పార్టీ తరపు నుంచి అయితే ప్రజెంట్ ఎవరు నిలబడలేదు. ఇదైతే ఇప్పుడైతే పోటీలో లేదు. ఇంకా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా 3.99 లక్షల ఓటర్లు అయితే ఉన్నారు. సో ఇదంతా కూడా వాళ్ళు మొత్తం అంతా అరేంజ్ చేసుకుంటున్నారు ఎలక్షన్స్ కోసం. సో ఇది ఇలా ఉంటే నెక్స్ట్ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు, అలానే ఈ కాంగ్రెస్ అధికారులు, ఈ కాంగ్రెస్ నేతలు వీళ్ళందరూ కలిసి ఈ రోడ్ షోలు, ఈ ర్యాలీలు ఇవన్నీ నిర్వహిస్తూ ప్రచారం అయితే చేస్తున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించి కొన్ని వాగ్దానాలు అయితే ఇస్తున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కేటీఆర్ గారు, అలానే హరీష్ రావు గారు కూడా వాళ్ళ ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా బీజేపీ పార్టీ నుంచి అయితే కిషన్ రెడ్డి గారు కూడా, పార్టీ నేతలు కూడా చాలా బలంగా అయితే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు ఇచ్చే మద్దతులు ఏమిటి అనంటే, జూబ్లీహిల్స్ వీటన్నిటిలో ఉండే ప్రాబ్లమ్స్ ఏమిటి అనంటే రోడ్డు ప్రాబ్లమ్స్, అలానే వాటర్ ప్రాబ్లమ్స్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ పన్నులు, వీటన్నిటి గురించి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇంకా అసలు ఈ రాజకీయ వర్గాల్లో ఉన్న విశ్లేషణ ఏంటి అనంటే, కాంగ్రెస్‌కే ప్రజల తరపు నుంచి ఎక్కువ మద్దతు లభిస్తుంది అని అయితే ఈ రాజకీయ పార్టీల యొక్క విశ్లేషణ ఉంది. మరి ముఖ్యంగా ఈ యువతను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియా ద్వారా ఫేస్‌బుక్, ఇంకా ఎక్స్, అలానే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వాళ్ళ పార్టీకి సంబంధించి వీడియోస్, ఇంకా పోస్ట్‌లు అవి పెడుతూ యువతను కూడా ఆకట్టుకోవడానికి వాళ్ళు ఈ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. అలానే ఇంకా ఆహ్, మెయిన్‌గా మెయిన్‌గా ప్రచారం చేస్తున్న ముఖ్య వ్యక్తులలో కేసీఆర్ గారు, అలానే మన కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళైతే ముఖ్యంగా వాళ్ళ పార్టీ తరపు నుంచి ఈ రోడ్ షోలు, ర్యాలీలు, అలానే ఈ ప్రజల్లో మీటింగ్స్ అవి పెడుతూ ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలైతే చేస్తున్నారు. సో ఇంకా అసలు వీళ్ళందరూ కూడా మాక్సిమం ఈ జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న ఈ సమస్యల గురించే కూడా వాళ్ళు మెయిన్ హామీలు, మద్దతులు ఇస్తూ మాట్లాడుతున్నారు. సో ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! ఈ రోడ్డు సమస్యలు, ఈ వాటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రజలు ఎక్కువగా దేని గురించైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ వాళ్ళు తెలుసుకుని, వాళ్ళతో మాట్లాడి, సో ఈ పార్టీ నేతలు కూడా సమావేశపరుచుకుని, అసలు ప్రజలతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని కూడా మొత్తం మీటింగ్స్ అవన్నీ పెట్టుకుని, ఆ తర్వాత ప్రజల్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ నుంచి కూడా కొంతవరకు సమాచారాన్ని తీసుకుని, అవన్నీ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తూ ఈ ప్రచారాన్నయితే కొనసాగిస్తున్నారు ఆయా పార్టీ తరపుల వాళ్ళు. అలానే ఈ 18-25 వయసులో ఉన్న ఎవరైతే ఉన్నారో యూత్, వాళ్ళని ఆకట్టుకోవడానికి డిజిటలైజేషన్ ద్వారా వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ కూడా వాళ్ళు ప్రచారం అయితే సాగిస్తున్నారు. మెయిన్‌గా ఈ యువతను ఆకట్టుకునే విధంగా కూడా డిజిటలైజేషన్ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా ఈ విధంగా రకరకాలుగా అయితే వేగంగా అయితే ప్రచారం జరుగుతుంది. సో ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా మనకు తెలీదు. అసలు ఏ పార్టీ అక్కడ సక్సెస్ అవుతుంది, ఏ పార్టీ అనేది గెలుస్తుందనేది మనకి ఈ ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా మనం వేచి చూడాల్సింది. సో ఈ ఉప ఎన్నికల గురించైతే మీకు తెలిసిన సమాచారం, మీకున్న ఒపీనియన్స్ డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. సో ఇది ఈరోజు టాపిక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్‌తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఈజ్ లత సైనింగ్ ఆఫ్ శ్రీఆర్ స్టూడియోస్.